అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ఈ సభను అధ్యక్షత వహించినటువంటి కేశవులు గారు తెలంగాణ మేధావుల సంక్షేమ సంఘం చైర్మన్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, ఈరోజు చర్చించారు, అనేక అంశాలు తీసుకొచ్చారు స్టేజ్ మీద. ఏది అవి ఇప్పట్లో అయ్యేటియేనా? చూడు, తెలంగాణ మొదట్లో వస్తో రాదు అని భయపడ్డాము, అనుమానపడ్డాము. అది సాధించడం కదా. ఖచ్చితంగా బీసీలను, గతంలో ఉన్నటువంటి బీసీలు ఇప్పుడున్న బీసీలు వేరండి. ఇప్పుడు రాష్ట్రంలో జాతీయ పార్టీలలో చూశారు కదా ఎన్ని మార్పులు వచ్చినాయి. అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతుంది. గతంలో ఉన్న వాళ్ళు అమ్ముడుపోయేవాళ్ళు, ఇప్పుడు యూత్ ఎక్కువ వచ్చింది. యూత్ వచ్చిన వాళ్ళు ఎవరు అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేరు. రాజ్యాధికారం దిశగా అవసరమైతే ప్రాణత్యాగం చేసైనా సహాయ నిరాకరణ ద్వారా మేము అనుకున్న సాధిస్తాం. అది ఎంతో దూరంలో లేదు. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో చూశారు కదా, చాలా రాష్ట్రాలలో బీసీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఎవరు గెలిచారు, ఏ పార్టీలు గెలిచాయి, ఎందుకు గెలిచాయి మీ అందరూ తెలుసు. అంటే గతం చరిత్రలో చూసుకున్నట్టయితే వాళ్ళు కొందరు అమ్ముడుపోతున్నారు, ఇప్పటి కూడా కొందరు అమ్ముడుపోతున్నారు. అమ్ముడుపోతున్న వాళ్ళతో ఏం జరగదు, వాళ్ళు కొద్ది కాలమే ఉండగలుగుతారు. ఖచ్చితంగా బీసీల సమస్యలు పరిష్కారం అవుతుంది. బీసీలకు కావాల్సింది ఏంది, కులగణన. కులగణన ఒకటే సరిపోదు, కులగణనతో పాటు ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అవసరము. రాజ్యాంగ సవరణ లేకుండా కులగణన అనేది వట్టి చెత్త పేపర్ చేసినట్టే. రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప దానికి అనేది వాల్యూ ఉండదు. వాల్యూ లేని చట్టాలతో మనకు ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి. బీసీల కులగణనతో పాటు చేసినప్పుడు మాత్రమే మా బీసీలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అందులో సందేహం లేదు. ఏ స్థాయికైనా పోరాటం చేయడానికి మాలాంటి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా మా పాత్ర తక్కువ లేదు. ప్రాణాలు తెగించి పోరాడిన చరిత్ర, యుద్ధము మన తెలంగాణలో ఉంది. ఖచ్చితంగా బీసీలకు కావాల్సిన అన్నీ మేము సాధిస్తాము. అంటే కామారెడ్డి డిక్లరేషన్ గురించి చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వకపోతే వచ్చే ఎలక్షన్లలో ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కదా. మొన్న ఏమంటారు, అసెంబ్లీ ఎన్నికలలో ఏం జరిగింది, పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగింది, అప్పటికిప్పటికీ పార్టీ మీద వ్యతిరేకత పెరిగింది. బీసీల గురించి రాహుల్ గాంధీ గారు అక్కడ మాట్లాడుతున్నారు, రాష్ట్రంలోకి వచ్చే వరకు ఓసీల గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. మరి రాహుల్ గాంధీ మాట వినాలా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వినాలా అనేది రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పాలి. తనే చెప్పాడు బీసీలకు న్యాయం చేస్తా, తనే చెప్పాడు బీసీలకు న్యాయం చేయలేకపోతే మాకు ఇబ్బంది ఉంటుందని. మరి అటువంటి వ్యక్తి కార్పొరేషన్ల పదవులలో కూడా బీసీలకు ఇవ్వకుండా కేవలం ఒకే వర్గానికి కొమ్ము కాయడం మాత్రం చాలామంది ప్రజల మనసులలో ఉంది. వ్యతిరేకత ప్రారంభమైంది. ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిపించాలని కోరుకున్నాం కదా చాలామంది. ఆ రాక్షస విధ్వంస పాలన కొరకే కదా కాలోజీ టీవీ వంటి వాళ్ళు ప్రాణాలు తెగించి ఉద్యమం చేశారు కదా. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ధోరణిలో పెరిగిపోయినట్టయితే అది కేసీఆర్కి ఏం జరిగిందో వీళ్ళకైనా జరుగుతుంది. తెలంగాణ ప్రజలను తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. తెలంగాణ ప్రజలు కేవలం 10 సంవత్సరాలలో ఏం జరుగుతుందో ఆ విధ్వంసానికి కారకుడైన కేసీఆర్ను బొందబెట్టింది తెలుసు కదా. మహామహుడు అనుకున్నటువంటి, ప్రపంచంలోనే మహామేధావి అనుకున్నాడు, 80,000 పుస్తకాలు చదివిన అనుకున్నాడు, ఎంతో నాలెడ్జ్ ఉంది అనుకున్నాడు. ఏమైపోయింది ఆ నాలెడ్జ్? ఒక్క ఓటుతో కొట్టేశారు. మా ఓటును తక్కువగా వేయించకండి, మమ్మలను తక్కువగా లెక్క పెట్టకండి. ఖచ్చితంగా బీసీలు లోపల దగ్గర అవుతున్నారు. ఏదో రోజు మీకు బుద్ధి చెప్తారు, అందులో ధర్మ సందేహమే లేదు. ఓకే, బీసీ బిడ్డలమని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చినటువంటి అటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇటు తీన్మార్ మల్లన్న కావచ్చు, వీళ్ళకు స్వయంగా ఆహ్వానం అందించరా మీరు? ఖచ్చితంగా వాళ్ళకి ఆహ్వానం ఇచ్చాము. వాళ్ళు వస్తామని చెప్పారు. లాస్ట్ క్షణం వరకు కూడా చెప్పారు. నేను వ్యక్తిగతంగా కూడా కలిశాను. మన తీన్మార్ మల్లన్న గారు తనే వస్తానని చెప్పారు. మరి వేరే మీటింగ్ ఉంది అని చెప్పారు. వాళ్ళు రాకపోవడం నిజంగా బాధాకరమే. ఎంత పెద్ద ఎత్తున జరిగింది, బీసీల కొరకు జరిగింది. ఈ బీసీల ద్వారానే వాళ్ళు పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్లో గెలిచారు. అక్కడ ఎవరు ఉన్నారు? మా జనాభా ఎక్కువ ఉంది. మా పద్మశాలీలు ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, మిగతా ముదిరాజు కులాస్తులు ఉన్నారు. వీళ్ళందరూ ఓటేస్తేనే గెలిచారండి. ఇప్పుడు చాలామంది నాకు ఫోన్ చేశారు, ఏందన్నా మనోడే రాకపోతే ఇంకెవరు వస్తారు. నిజంగా తీన్మార్ మల్లన్నపై చాలామంది యూత్ ఎక్కువగా వచ్చారు. అన్న వస్తాడని నేను కూడా అనుకున్నాను. బట్ రాకపోవడం నిజంగా బాధాకరమే. వాళ్ళు మీటింగ్లలో చెప్తారు, ఖచ్చితంగా మనం కలిసి ఉంటేనే, మనం ఉద్యమిస్తేనే మనం సాధిస్తాం. ముఖ్యమంత్రి మాటలకు చేసే పనులకు పొంతన అనిపిస్తుందా మరి? అంటే ఈ ఒక్క మీటింగ్ను బట్టి వాళ్ళని వ్యతిరేకించడం అనేది మంచిది కాదు. భవిష్యత్తులో ఇంకా పిలుస్తాము. రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది. మేనిఫెస్టోలో కూడా పెట్టిరు బీసీ కులగణన చేస్తామని చెప్పేసి. ఇప్పటి వరకు ఆ కులగణన అంశమే లేవనెత్తకుండా స్థానిక ఎన్నికలకు కూడా ఓనికి సిద్ధమవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఎట్లా చూసుకోవచ్చు? ఇప్పటి వరకు నోరు కూడా మెదపలే బీసీ నాయకులం, బీసీ మంత్రం అని చెప్పుకున్నారు. ఖచ్చితంగా కాలోజీ టీవీ గత వారం నుంచి కూడా చూస్తున్నాను. ఈ విషయాలపై చాలా మందితో చర్చించడం జరుగుతుంది. చాలా మంది లోపల కూడా కాలేజీ చర్చ విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇది చాలా తప్పే కదా. పదవికి వచ్చే వరకు ఒక రకం, పదవి వచ్చిన తర్వాత వేరే రకంగా ఉంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద మహానుభావులను తెల్లారో దొక్కేశారు. మొన్న ఏమైంది, 39% వచ్చినటువంటి టీఆర్ఎస్కు మొన్న 18 కూడా దిక్కులేదు కదా. కేవలం 3-4 నెలల్లో ఎంత మార్పు ఉంది. ప్రజల మార్పును, ప్రజల ఆలోచనను, మోసాన్ని మాత్రం ఇప్పుడు ఎవ్వడు తట్టుకోలేడండి. మోసం ఒక్కసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, ఎప్పుడు మోసం చేయలేరు. అంత మహామేధావినే తొక్కేసిరు కదా. ఈయన పెద్ద గొప్పేం కాదు. ఖచ్చితంగా
తీర్మార్ మల్లైనా పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు బీసీల సమస్యలు వచ్చినప్పుడు కొంత స్పందించాలి. నిజంగా వాళ్ళు తెలంగాణ ఉద్యమంలోనే హ్యాట్సప్ చెప్తాను. పొన్నం ప్రభాకర్ గారు చిన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆయన కొట్టారు, మేము ఉన్నాం కరీంనగర్లో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఆ పదవి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మార్పు అనేది ఏదో కొంత తేడా అయితే అనిపిస్తున్నది. అది మంచిది కాదు, ఎవరికైనా మంచిది కాదు. ఖచ్చితంగా మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మీరే నాయకులు అవుతారు, మీరే లీడర్లు అవుతారు, మీరే పదవి. మాకేం పదవి లేదు. బీసీల కొరకు, కులగణ కొరకు, రాజ్యాధికారం రావడం కొరకు, రాజ్యాంగ సవరణ చేయ కొరకు నేనైతే ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధపడ్డా. ఎందుకంటే మా జీవితంలో మేము అన్నీ సాధించాను. ఒక డాక్టర్గా వెరీ సక్సెస్ఫుల్ డాక్టరు. ఇటువంటి వాళ్ళు మోసం చేస్తే వీళ్ళు వెంట పడతారు, అది మాత్రం డౌట్ లేదు. ఓకే, అంటే అటు బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి గతంలో ధర్నా చౌకుల్లో ధర్నాలు పెట్టారు. అనేక సార్లు ఒక ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించిన వాళ్ళు ఇప్పుడు కామ్ అయిపోయారు. దీన్ని వెనుక ఎట్లా చూసుకోవచ్చు దీన్ని? ఇగో ఇదే మన మొదటి నుంచి మన బీసీలు అనుకున్న దుర్బాధ. ఒక్కసారి ఏదో ఒక ప్యాకేజా లేకుండా అధికారమా పదే వచ్చిన తర్వాత అలానే మారుతారు. అది జరగద్దని కోరుకుంటున్నాను. ఇంకా వాళ్ళ మానసికంగా మనమే బలహీనత అయిపోతున్నాం. బీసీ లోపల స్వజాతి సంఘర్షణ అనేది చాలా ప్రమాదకరం. ఈ స్వజాతి లోపల ఈ విభేదాలు పోయినప్పుడే మనం ముందుకెళ్తాం. ఇప్పుడు నిజంగా అందరూ కలిసి ఉంటే ఇప్పుడున్న బీసీ లీడర్లే మంత్రులు అవుతారు, ఇంకెక్కువ ముఖ్యమంత్రులు అవుతారు. మేము కాదు కదా, మీకే కదా. అది మీరు వాడుకోండి. మనోడు ఇంకోటి వస్తే మనకి ఎక్కడ ఎదురవుతాడో, వీడు పెరిగితే మనకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో, మరి వీడు వస్తాడు కదా మన కాంపిటీషన్ పెరుగుతుంది. ఈ దుర్మార్గం ఆలోచన బంద్ చేసేయండి. రెడ్డిస్లలో కానీ మిగతా కులాలలో అందరు కలిసి ఉంటేనే కలసుఖం. ఇండివిజువల్గా ఒంటరిగా పోరాటం చేస్తే ఏం సాధించలేరు. మీకు మంత్రి పదవిలో ఉన్నా కూడా రెస్పెక్ట్ ఎక్కువ ఉండదు. మీ జనాలు మీ వెనక ఎక్కువ తిరిగితే మీ బీసీ బిడ్డలు మీకు ఎక్కువ ఉంటుంది. మీకే బెనిఫిట్ కదా. ఈ ఒక్క పదవి శాస్త్రమా? కొండ లక్ష్మణ్ బాబూజీ ఏం పదవి పొందారు? తన ప్రాణత్యాగం చేశాడు. ఈ పదవి అవసరం లేదు, నాకు తెలంగాణ కావాలని. అంత పెద్ద గొప్ప వాళ్ళు త్యాగం చేసిన నేల మీద మీరు పదవి అనుభవించినప్పుడు ఖచ్చితంగా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, దీన్ని మాత్రం మోసం చేసుకోకండి. దయచేసి మన మనసును చంపుకోకండి. బీసీలు చాలామంది బాధపడుతున్నారు, చాలామంది తినలేక. మా చేనేత కార్మికులు తెలుసు కదా, ఆకలి చవులు చేస్తున్నారు చేనేత కార్మికులు. సిరిసిల్లలో ఇబ్బంది పడుతున్నారు. జర పోయి చూసిరండి, పోయి ధైర్యం ఇచ్చండి. ఒక మనిషి చేస్తాడంటే ధైర్యం ఇస్తే, నేను సైకాట్రిస్ట్గా చెప్తున్నాను కదా, ధైర్యమే మనిషిని కాపాడుతారు. బిడ్డ నేను ఉన్నాను, మీకున్నారంటే వాడు రేపు చచ్చినోడు ఇంకో వారం రోజులు నెల రోజులు పోస్ట్ పోన్ చేసుకోగలుగుతాడు. ధైర్యంతో, నమ్మకంతో, విశ్వాసంతో బతకగలుగుతాడు. అటువంటి విశ్వాసం కలిగించకుండా మళ్ళీ అలాగనే ప్రవర్తించడం, నిరుద్యోగుల మీద ఇలా చేయడం ఏదేమైనా బాధాకరము. విధ్వంస పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి కాంగ్రెస్ని గెలిపించారు. వీళ్ళ లోపల మార్పు రాకపోతే మళ్ళీ సేమ్ జరుగుతుంది. వీళ్ళకేం పోతుంది, ఈ పార్టీలో పోయి ఆ పార్టీలో ఎటు పోతుంది, మనకు పదవి అనుకుంటున్నారు. కానీ ఒకసారి అట్లా అన్యాయం జరిగిన వాళ్ళకు, మోసాలు చేసిన రాజకీయం లీడర్, ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా పార్టీలు మారుతున్నదా, వాళ్ళు ఖచ్చితంగా తగిన శాస్తి చేస్తారు. అది ఎంతో రోజు లేదు, కొద్ది రోజులనే ఉందని చెప్పి. తక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళేమో రాజ్యం వైపు కొట్లాడుతుంటే, ఎక్కువ జనాభా ఉన్న వీళ్ళేమో అనేక సంఘాలు పెట్టుకుంటూ మనలో మనమే విడిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీళ్ళందరికీ మీరు ఒక వేదికకు పిలిచే అవకాశం ఏమైనా ఉందా? పిలిస్తే ఏదన్నా రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఏమైనా ఉందా? పార్టీ అంతా నాకు పెద్దోని కాదు, నేను బీసీ నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, అనేక మంది చర్చించారు కదా. ఖచ్చితంగా అది ఆలోచన అనేది వచ్చింది. అయితే ఒక విషయం మనం నిజాయితీగా ఒప్పుకోవాలి. ఎప్పుడు అగ్రవర్ణం తిట్టడం ద్వారా మనకు వచ్చేది ఏం లేదు. వాళ్ళని తిట్టుకుంటూ మనం కాలము పబ్బం గడుపుతున్నాం. వాళ్ళు తిడితే ఏమొస్తుంది? వాళ్ళని మనం కలిసి, మాకు ఒక రెడ్డి చెప్పారు కదా, జీవన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మాకు 5% ఉంటే 10% ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చిరు అన్నారు. ఆ క్యాండిడేట్కి ఎవరు ఓటేరు. సో ఈ రకంగా మన లోపల మనకు అనైక్యత ఉంది, మన లోపల మనకు కోఆర్డినేషన్ లేదు, మన లోపల మనకు గౌరవం ఉండాలి, మన కులస్తులకు మనకు గౌరవం ఉండాలి. అరే బీసీలు కదా ఓటేద్దాం, ఆ ఫీలింగే లేదు కదా. ఆ ఫీలింగ్ లేకపోతే మనం ఏం సాధిస్తాం? ఆ లోపల జీలు అనేది ఉండాలి. ఒక్కటి మాత్రం విషయం గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో 80% ఆస్తులు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పటికే మనం లేబర్ అయిపోయినాం. భవిష్యత్తులో పని చేయడానికి కూడా పని దొరకట్లేదు. దుబాయ్కి వెళ్ళి బాత్రూమ్లు కట్టుకుంటున్నాం, అక్కడ కూడా వాళ్ళు వెళ్ళగొడతారట. తర్వాత వచ్చి ఇక్కడ చావా మరణం అనే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితులు రావడానికి ముందే మనం మేల్కోకపోతే బీసీ అంతరించే ప్రమాదం ఉంది. అంతరించడమే కాదు, వీళ్ళు వైలెంట్గా కూడా తయారవుతారు. తిండి లేకపోతే పిల్లి కూడా పులైపోతుంది. రేపు ఏం చేస్తారు? విదేశాలకు వెళ్ళి వెళ్ళగొడతారు కదా. వెళ్ళగొట్టిన తర్వాత ఇక్కడికి ఏమొస్తారు? ఇక్కడ అన్ని సినిమాలు చూస్తున్నామే, ఇది చేస్తాం, అది చేస్తాం, ఆ ప్రకటన, ఈ ప్రకటన, బీసీ డిక్లరేషన్, ఏ డిక్లరేషన్. సంవత్సరానికి 20,000 కోట్లు, 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు. ఆ 20,000 కోట్లు ఈ బడ్జెట్లో పెట్టకపోతే, కేటాయించకపోతే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు అది పార్లమెంటా, అసెంబ్లీ ముందుకైతే ఖచ్చితంగా వస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.